హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాం సరికొత్త వంటకంతో బంగ్లా చికెన్ మీకోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోతున్నాం బొంగులో చికెన్. బొంగులో చికెన్ చేసుకోవడానికి సరిపడే సామాన్లు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టేస్టింగ్ సాల్ట్, చికెన్ మసాలా, నిమ్మకాయ, ఇలాగా మసాలా ప్రతి పీస్కి ప్రతి పీస్కి బాగా దండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పీస్ టు పీస్ కలుపుకొని మసాలా బాగా పీస్ అంటేటట్టు ఒక పావు గంట నానబెట్టి ఉంచుకోవాలి. ఓకే, ఇలా ఆకు వేసుకొని ఒక పావు గంట ఉంచుకోవాలి. బొంగల్ని ఇలాగా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎందులో కదా వండుతాం చికెన్, స్పైసీగా నీట్గా వస్తుంది. ధూళి గట్రా ఉంటే తినడానికి బాగోదు. ఓకే, అలాగే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ బొంగులో పెట్టుకోవాలి. కొద్దిగా అంత ఆయిల్ పోసుకోవాలి. అలాగే కలుపుతూ బొంగులో పెట్టుకోవడానికి రెడీగా చేసుకోవాలి. మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ చికెన్ పీసుల్ని బొంగలోకి ఎక్కించుకోవాలి. ఫుల్గా ఈరోజు మా బావగారు బొంగులో చికెన్ చేస్తున్నారు. అతనే అంతా డైరెక్టర్, నిర్మాత అతనే, దీనికి స్పాన్సర్. నిర్మాత కూడా ఆయనే. ఈరోజు డిఫరెంట్గా చేస్తుంటారు బావగారు. తిని టేస్ట్ ఎలాగో చేసి చెప్తామండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బొంగులో పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న చికెన్ ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ మన బాయిల్ చేసుకోవాలి. అగ్గి మీద పెట్టుకొని దోస్తులు ఎలాగుందో మనం టేస్ట్ చేసి చెప్తాను, చూడండి. ఎలాగుంది? సూపరు, 10 రూపాయలే. సూపరు. ఈ బొంగుగాడు బొంగులో చికెన్ చేద్దాం అన్నాడు. ఇలా చేస్తున్నాం, చూడండి. బొంగులో చికెన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ నేర్చుకున్నా? బొంగులో బాగా చేయడానికి బొంగులో నేర్చుకున్నాం. బొంగులో చికెనా? ఓకే.
ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అరిటాకులు లోనికి ఫ్రెష్ చేసుకోవాలి. చాలా బాగా బాయిల్ అవుద్ది కాబట్టి ఈ విధంగా మనం లోనికి ఈ విధంగా ఈ స్టైల్లో మనం పెట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేసి. బాగా కూర్చుని అలవాటు అయిపోయినట్టు ఉంది. నీకనే నేర్చుకోను బా. ఫ్రెండ్స్, మనం రెడీ చేసుకున్న బొంగులో చికెన్ బొంగులు ఇలాగా మనం సరిపోయినంత పెట్టుకోవాలి. దాన్ని మన క్లోజింగ్కి అరిటాకు పెట్టుకోవాలి. మీరు కూడా ఇళ్ళలో ట్రై చేయండి. ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా ఇలా పెట్టుకుంటే బాగా రోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన రెడీ అయిపోయిన బొంగులో చికెన్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది పైకి ఉండేటట్లు చూడండి. అయ్యో తమ్ నీ ఏగలే రా శ్యామ అక్కడ మనసంత తిట్టవుతాడికే. ఓకే ఫ్రెండ్స్, మన బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. ఇది ఎలాగో తినేసి మీ టేస్ట్ ఎలాగో చూస్తాం. ఆహా, ఏమి రుచి ఇవాళ బొంగులో చికెన్. హాయ్ ఫ్రెండ్స్, మా బొంగులో చికెన్ చూడండి, తింటుంటే అబ్బాబ్బాబ్బా స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. మా బావ ఇవాళ బొంగులో చికెన్ ట్రై చేశాడు డిఫరెంట్గా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బొంగులో చికెన్ జబర్దస్త్గా ఉంది, సూపర్. ఎక్కడ కూడా అసలు వాటర్ అంటూ కనబడలే. బాగా అంటే బాగా బాయిల్ అయింది. చాలా పీస్ టు పీస్ చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే బొంగులో చికెన్ చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. చూడండి, అంత చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో ట్రై చేయండి. తక్కువ కంటెంట్లో తయారు చేసిన వాటర్ అనేది లేకుండా చాలా నీట్గా చేసాం. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.